హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ మష్రూమ్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీని చపాతీల్లోకి కానీ లేదంటే బగారా రైస్ లేదంటే మామూలు రైస్లో కూడా తీసుకోవచ్చండి. ఎందుకు ఆలస్యం, మష్రూమ్ గ్రేవీ కర్రీ తయారీ విధానం చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 3 ఇలాచి 2 లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్కని వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మరియు టమాటో ముక్కలను వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని వీటిని చక్కగా ఉడికించుకోవాలండి. 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలని తీసుకున్నాను. అలాగే ఒక 3 టమాటోస్ని అయితే తీసుకున్నానండి. వీటిని ఆయిల్లో చక్కగా ఉడకనివ్వండి. ఇలా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసి ఒక 3 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 2-3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వీటిని సాఫ్ట్గా ఉడికించుకోవాలండి. మనం గ్రేవీ కర్రీ అన్నాం కదా, సో గ్రేవీని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఫస్ట్ చూస్తున్నారు కదా, కొద్దిగా సాఫ్ట్ అయిపోయాయి కదా టమాటోలు అండ్ అలాగే ఆనియన్ ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఇందులోనే రెడ్ చిల్లీ పౌడరు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసేస్తున్నాను. గ్రేవీ కర్రీ కాస్త స్పైసీగా ఉంటేనే చాలా చాలా బాగుంటుందండి. ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు వీటిని ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. ఇందులోనే ఒక 3-4 వెల్లుల్లిని కూడా యాడ్ చేశానండి. దాన్ని కూడా వేసిన తర్వాత అంతా కలిపేసి మరి కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ మీద నుంచి దింపేసి పూర్తిగా చల్లార్చుకోవాలి. ఈలోపు మనం మష్రూమ్ని తీసుకుందాం. ఇలా మష్రూమ్ని తీసుకొని ఇలా బేషన్లోకి వేసేసుకొని క్లీన్ చేసుకుందామండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా వాటర్ వేసేసి చక్కగా క్లీన్ చేసుకోండి. నేను చూపించిన విధంగా చూడండి. క్లీన్ చేసిన తర్వాత ఇలా వస్తాయి మనకి. ఇలా నీట్గా కడిగి తీసుకోవాలి. మరి కాస్త సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మష్రూమ్స్ని కట్ చేసుకుందాం. మీరు చిన్న సైజులో కావాలనుకుంటే చిన్న సైజులో కట్ చేసుకోవచ్చు. మీడియం సైజులో కావాలనుకుంటే మీడియం సైజులో కట్ చేసుకోవచ్చు అండి. ఇలా ఫ్రెష్గా ఉన్న మష్రూమ్ని తీసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారండి గ్రేవీ కర్రీని. ఇలా నేను మష్రూమ్స్ మొత్తం అంతా కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్స్ని వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. సారీ అండి, మనం మష్రూమ్స్ని యాడ్ చేసిన క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఈ విధంగా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. నాకు ఆయిల్లో కొద్దిగా వాటర్ అనేది మష్రూమ్స్ నుంచి రిలీజ్ అయిందండి, చూస్తున్నారు కదా. అయినా కూడా పర్లేదు, అందులోనే మనం గ్రేవీ కర్రీ చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఒక 3 నిమిషాల పాటు చక్కగా ఆయిల్లో వేపుకున్న తర్వాత మష్రూమ్స్ని ఆయిల్లో నుంచి తీసేసుకుందాం. నేను వేసిన ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్స్ వేయండి. అందులో మనకి మష్రూమ్స్ నుంచి వాటర్ అయితే వచ్చేసింది. ఈ విధంగా మొత్తం మష్రూమ్స్ని తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆనియన్ ముక్కలని యాడ్ చేసేసుకోండి. ఆనియన్ ముక్కలని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకులను కూడా వేసేస్తున్నాను ఫ్లేవర్ కోసం. మరొకసారి అంతా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పాటు చక్కగా ఆనియన్స్ వేగిన తర్వాత ముందుగా మనం టమాటో మరియు ఆనియన్స్ని ఉడికించుకున్నాం కదండి, మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి గ్రేవీని.
ఇలా ఇందులోకి యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిసేలాగా కలిపేసేయండి. చూస్తున్నారు కదా, ఆయిల్లో చక్కగా ఒక 2 నిమిషాల పాటు చక్కగా వేగనివ్వండి గ్రేవీని. ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఇలా చక్కగా గ్రేవీ అనేది వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇలా మష్రూమ్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మనకి గ్రేవీ కర్రీ చక్కగా దగ్గర పడింది కదండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మరొక 1 మినిట్ పాటు అలాగే వదిలేయండి. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి, చక్కగా ఆయిల్ అంతా పైకి తేలుతూ వచ్చేసింది కదా. సో మన మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్లే. కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకోండి. కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసేయండి. కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోండి. చూసారు కదా, ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో సూపర్ టేస్టీగా ఉండే మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, గ్రేవీ కూడా చాలా చాలా బాగా వచ్చింది కదా. ఒక 5-10 నిమిషాల్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీగా. దీన్ని మనం రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ దేనికైనా తీసుకోవచ్చండి. కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ మా పిల్లలకి రైస్లోకి పెట్టేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.